న్యూస్ చూద్దాం. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో విజయవాడ నుంచి హుటాహుటిన ఆయన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరి వస్తూ ఉన్నారు. అటు చిరంజీవి కూడా ఉదయం చూసాం, ఆయన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమం నుంచి మధ్యలోనే హైదరాబాద్కు బయలుదేరారు. ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొంటూ అధికారిక కార్యక్రమాన్ని ముగించుకొని మధ్యలోనే ఆయన హైదరాబాద్కి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పుష్ప రిలీజ్ తర్వాత ఆ పుష్ప మాన్యాలో ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులంతా. ఇప్పుడు ఆ రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిస్లాట కారణంగా అల్లు అర్జున్ పైన 105.118 సబ్సెక్షన్ 1 కింద బిఎన్ఎస్లో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ కూడా విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మావయ్యలు రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ మావయ్య పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తూ ఉన్నారు. అటు చిరంజీవి కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ఉదయం నుంచి అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్తోనే ఉన్నారు. అల్లు అర్జున్ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఇటు రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నారు. బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు, అరెస్ట్ సరికాదు అంటూ, ఇది ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం అంటూ రాజకీయ నాయకులు అల్లు అర్జున్ అభిమానులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరో 4 గంటల్లో ఆయన హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. అలాగే మధ్యలో ఆయన న్యాయవాదులతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు సినీ రంగ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ కూడా రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంటెన్షన్ లేదు, ఎటువంటి ఇంటెన్షన్ లేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ అప్రజాస్వామికం అని చెప్తున్నారు. అక్కడ కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ని అప్లై చేశారు. ఒక వ్యక్తి మరణానికి ఎవరైనా తీసుకున్న కొన్ని చర్యలు ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 105 కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ని ఫ్రేమ్ చేస్తారు. ఇక్కడ అల్లు అర్జున్కి ఎటువంటి ఇంటెన్షన్ లేదు అని చెప్తున్నారు. పైగా అల్లు అర్జున్ ముందుగానే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, తను సినిమా చూడటానికి వస్తున్నామంటూ సంధ్య థియేటర్ చెప్పింది కాబట్టి అల్లు అర్జున్ ఈ సెక్షన్స్ కింద అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని చెప్తున్నారు. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, చెంచల్ కూడా జైలు దగ్గర ఉన్నారు. మధు, నాంపల్లి కోట దగ్గర నుంచి చెంచల్ కూడా జైలుకి కేవలం 6-6.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. చెంచల్ కూడా జైలుకి చాలా తక్కువ సమయంలోనే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి చెంచల్ కూడా జైలు దగ్గర? ఎంతసేపట్లో అల్లు అర్జున్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ ఆర్డర్ కాపీ కోసం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ రాగానే డైరెక్ట్గా చెంచల్ కూడా జైలుకు తరలించనున్నారు. దీనికి సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు కాబట్టి మొత్తం సెక్షన్లు BNS 118/1, BNS 105 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద వాదనలు వినిపించడం జరిగింది. పోలీసులు కూడా తమ వాదనలు చాలా బలంగా వినిపించడం జరిగింది. ఒక మహిళ మృతికి కారణమయ్యారు అనేటువంటి రీజన్స్ని. సో అల్లు అర్జున్కి సంబంధించిన తరఫు న్యాయవాదులు కూడా ఈ కేసుతో సంబంధం లేకుండా, ఇక్కడ స్టాంపేడ్కి సంబంధించిన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టు అక్రమము అంటూ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కూడా ఇక్కడ కావాలని సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేయడము, కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆయనను అక్కడికి తీసుకురావడం, ఇదంతా తతంగంలో A11గా ఉన్నారు కేసులో. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సినిమా థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మేనేజర్లు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ని 14 రోజుల రిమాండ్ కింద తీసుకొస్తా ఉన్నారు. 5 గంటల లోపల ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే రిమాండ్కి సంబంధించినటువంటి విషయంలో రిమాండ్ సంబంధించినటువంటి ఈ ఫైనల్ కాపీ చేతికి రాగానే ఆయనను కోర్టులో చెంచల్ కూడా జైలుకి తరలించే అవకాశం ఉంది. ఇందాక కొద్దిసేపు లోపల ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. బయట వరకే సెలబ్రిటీ, బయట వరకే VIP, లోపలికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. ఆయనకు ప్రత్యేక బ్యారక్ అంటూ ఇప్పుడు ఏమీ లేదు, ప్రత్యేకంగా సదుపాయాలు వసతులు లేవు. నేరుగా లోపలికి వెళ్తారు. సాధారణ ఖైదీలకు జరిగేలాగానే
చెకింగ్ ఉంటుంది, లోపలికి ఎంట్రీ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ని ఏ బ్యారక్లో పెట్టనున్నారు అనేటువంటిది అక్కడున్న లోపలున్న అధికారులు డిసైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ ఖైదీలాగానే అల్లు అర్జున్ని ట్రీట్ చేయనున్నారు. సో ఆయనను సంబంధించినటువంటి మొత్తానికైతే నిజంగానే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి నల్గొండ ఎక్స్ రోడ్ మలక్పేట్ నుంచి, ఒకటి డబీర్పురా. మనకున్నటువంటి ఈ రూట్, మన రూట్ విజువల్స్లో వీడియో జర్నలిస్ట్ విజయ్ చూపిస్తున్నటువంటి రూట్ ఇది. మలక్పేట్ నుంచి వచ్చేటువంటి రూట్ ఇది. ఈ రూట్లో నుంచి కనుక వస్తే భారీగా ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి నేను హైకోర్టు దగ్గరికి వెళ్తాను. ఎస్, నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చెంచల్గూడ జైలుకి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి మలక్పేట, 2 డబీర్పురా నుంచి రూట్లు ఉన్నాయి. మొజంజాహి మార్కెట్ దగ్గర 2 రూట్లు కూడా కలుస్తాయి. కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. వన్స్ కోర్టు దగ్గర ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత, ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ని తీసుకుని చెంచల్గూడ జైలుకి వెళ్తారు. కానీ ఈ లోపు హైకోర్టు దగ్గర ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఆర్టీవీ స్టూడియోలో న్యాయవాది ఉదయకాంత్ ఉన్నారు. ఒకసారి ఉదయకాంత్తో కూడా మాట్లాడదాం. ఉదయకాంత్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ హోప్స్ అన్ని కూడా హైకోర్టు వైపే. సో ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంటుందని ఒక న్యాయవాదిగా మీరు చెప్పగలుగుతారు? ఒక సింపుల్ క్వశ్చన్ నేను మీ ద్వారా పోలీసుని అడగదలుచుకున్నాను. ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ రిమైండ్ చేస్తున్న తరుణంలో చాలామంది క్రౌడ్ అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఏదైనా తొక్కిసలాటలు ఇంట్లో జరిగితే మరి కోర్టును కానీ, మళ్ళీ పోలీసులను కానీ, లేకపోతే మళ్ళీ అల్లు అర్జున్ను కానీ ఇదే సెక్షన్లో బుక్ చేస్తారని అడుగుతా ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మర్డర్ జరిగినా, లేకపోతే కల్పబుల్ హోమిసైడ్ ఏదైతే సెక్షన్ పెట్టున్నారో, ఒకవేళ దాని మీద ఏదైనా ఇంటెన్షనల్గా ఏదైనా ఉంటే కనుక ప్రతి మర్డర్ వెనుక ఒక ఇంటెన్షనల్ మోటివ్, ప్రిపరేషన్, మెన్సీరియా ఇవన్నీ ఉండాలని చెప్పి చట్టమే చెప్తా ఉన్నది. ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? కల్పబుల్ ఒక వీళ్ళు కారణం అని చెప్పేసి అంటా ఉన్నారు. అల్లు అర్జున్ అక్కడ రావడం వల్ల ఇది జరిగింది అంటా ఉన్నారు. నాకు తెలిసి ఈ యొక్క పర్టికులర్ కేసులో మాత్రం ఏదైతే సెక్షన్స్ ఇంప్లీట్ చేసినారో దాన్ని మాత్రం, అంటే నేను వ్యక్తిగతంగా అయితే దాన్ని అయితే సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇంకోటి మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి నాంపల్లి కోట దగ్గరికి వెళ్దాం. నాంపల్లి కోట దగ్గర హెవీ సెక్యూరిటీని డిప్లాయ్ చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు నాంపల్లి కోట దగ్గర. అండ్ అల్లు అర్జున్ని చెంచల్గూడకు తీసుకెళ్లే రూట్ మొత్తం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చాలా తక్కువ సమయం, కేవలం 6 నుంచి 6.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. 2 రూట్లు ఉన్నాయి. ఒకటి మల్కపేట నుంచి, 2 డబీర్పురా నుంచి, ఆ తర్వాత మొజంజాహి మార్కెట్ దగ్గర 2 రూట్లు కూడా కలుస్తాయి. సో చాలా తక్కువ సమయంలోనే తీసుకువెళ్ళడానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఎక్కడ చూసినా పోలీసులు భారీగా కనిపిస్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్, ఏంటి కోర్టు దగ్గర ఉన్న బందోబస్తు ఏర్పాట్లు ఏంటి?